అలా చేయలేదమ్మా, చెయ్యడు కూడాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామండి? అది నాకు అర్థం కావడం లేదు. నందిని, ఊరుకో నందిని. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేశారంట. అదే మాకు అర్థం కావట్లేదు భార్గవి గారు. మా కాళ్ళు చేతులు ఆడట్లేదు. మీరేం కంగారు పడకండి. ముందు మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. పదండి. నువ్వేం బాధపడకమ్మా. అక్కడ మన లోకి ఉన్నాడు కదా, మొత్తం సాల్వ్ చేస్తాడు. సిద్ధుకేం కాదు. పదండి. రండి. అమ్మా, మీరంతా ఆ కారులో వెళ్ళండి. నేను గుడికి వెళ్ళి నా సిద్ధ గురించి వేడుకొని వస్తాను. అలాగేనమ్మా, మనం వెళ్దాం. పదండి, తొందరగా వచ్చి. దమయంతి, నువ్వు చూడలేదు కానీ లోపల యాక్టింగ్ అద్దరు కొట్టేశాను. నాకు తెలుసు మేడం, మీరు మంచి యాక్టర్ అని. అంటే సమయం సందర్భానికి తగినట్టుగా మారి యాక్టింగ్ చేస్తారని నా ఉద్దేశం. సరే సరే, ఇంక వెళ్దాం పదా. పోలీస్ స్టేషన్ దగ్గర నా యాక్టింగ్ విశ్వరూపం చూపించాలి కదా. మరి గుడి కన్నారు. పదండి. అలాగా, ఓకే ఓకే. ఇప్పుడు సిద్ధు పోలీస్ స్టేషన్లో ఉన్నాడా? సరే, ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. ఓకే. సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అక్కడ అసలు ఏం జరుగుతుంది? గ్యారంటీగా సిద్ధు ఏ తప్పు చేసి ఉండడు. కావాలని సిద్ధుని కేసులో ఇరికించారు. మొన్న నందిని కిడ్నాప్ లో నన్ను, ఇప్పుడు సిద్ధుని ఈ ఫ్రాడ్ లో ఇరికించాలని చూస్తున్నారు. ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఎవరో ఏదో దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. మొన్న నేను, ఇవాళ సిద్ధు బలైపోయాడు. అయినా రోజుతో నా పెళ్ళయ్యేంత వరకు ఇలాంటి వాటిలో దేంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు. తామరాకుపై నీటి బొట్టులా ఉండాలి. ముందు రోజీ మైండ్లోంచి అరెస్ట్ మ్యాటర్ తీసేయాలి. తన టెన్షన్ని తగ్గించాలి, లేకపోతే నా బుర్ర తినేస్తుంది. సిద్ధు, 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 సిద్ధు. ఏమండి? సిద్ధు అండి, సిద్ధు, 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 సిద్ధు. ఏం నాన్న ఇదంతా? బాబు, ఏంట్రా ఇదంతా? అయ్యో సిద్ధు,
ఏంటి సిద్ధు ఇదంతా? విజయ్, విజయ్, సిద్ధు గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది. సిద్ధుని అరెస్ట్ చేయడం నిజమే, అలాగే వదిలేయడం నిజమే. వదిలేశారా? నేను ఇప్పుడే ఫోన్ చేసి అన్ని వివరాలు కనుక్కున్నాను. ఎవరు సిద్ధేశ్వరన్ డాక్టర్ ఫ్రాడ్ చేస్తే పొరపాటున మన సిద్ధుని అరెస్ట్ చేశారంట. ఆ తర్వాత తప్పు తెలుసుకొని సారీ చెప్పి వదిలేశారంట. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్ గా ఉంది. అయినా సిద్ధు అసలు ఫ్రాడే చేయడు, నిజం తెలిసింది. హాయిగా ఉంది విజయ్. మన పెళ్ళయ్యేంత వరకు నీ ధ్యాసంతా నా మీద, నాతో పెళ్లి మీద ఉండాలి తప్ప వేరే దేని మీద కాదు. నువ్వు డబ్బు కష్టపడడం ఏమిట్రా? మనకున్న ఆస్తితో పోలిస్తే ఈ డబ్బు ఏ పాటిరా? ఈ విషయం వాళ్ళకి తెలియదా? ఇంకొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా జరిగిందంటే కాళ్ళు చేతులు ఆడడం లేదురా, భయంగా ఉంది. అత్తయ్య, మావయ్య చూసారా? సిద్ధు అయ్యో. సిద్ధుకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? మాకెవరూ లేరయ్యా. ఏదో ఒకటి చేసి సిద్ధుని బయటికి తీసుకురా బాబు. అసలు నేను కానీ మా అబ్బాయి కానీ అసలు ఎప్పుడు పోలీస్ స్టేషన్ మొహం కూడా చూడలేదు. కానీ ఇప్పుడు ఇలా నా సిద్ధునిలా నేను చూడలేకపోతున్నాను. మీరేం భయపడకండి. సిద్ధుని ఎలాగైనా ముందు బెయిల్ మీద బయటికి తీసుకొస్తాను. ఒక పని చేయలోకి సిద్ధు బయటకు వచ్చే వరకు నన్ను కూడా ఈ సెల్లో పెట్టండి. నందిని, నేను చెప్తున్నానుగా, సిద్ధుని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. సార్,
మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను. రా. చెప్పండి. మా బాస్ మీకు ఈ డబ్బు ఇచ్చి రమ్మన్నారు. హలో అమ్మా, ఒక్క నిమిషం. అత్తయ్య, మావయ్య, ఒకసారి ఇలా రండి. రండి రండి. నువ్వెవడివి? నీ బాస్ ఎవడు? నాకు డబ్బులు ఇవ్వడం ఏంట్రా? నా గురించి తెలిసే ఇలా వచ్చావా? తెలుసు సార్, మీకే ఇమ్మని పంపించారు మా సార్. మొత్తం ₹1,00,00,000 సార్. అత్తయ్య, మావయ్య, చూసారా? ఎవరో వ్యక్తి లోకికి డబ్బులు ఇస్తున్నాడు. లోకి వ్యవహారం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉందత్తయ్యా. సిద్ధుని ఈ కేసులో ఇరికించడానికి ఎవరో పెద్దవాళ్లతో చేతులు కలిపినట్టున్నాడు. అయ్యో, మీరింకా చూడకండి. మనం చూస్తున్నట్టు తనకి అనుమానం వస్తుంది. పదండి పదండి పదండి. నా గురించి పూర్తిగా తెలియకుండా వచ్చినట్టున్నావు. ఇంకొక్కసారి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కనిపించినా ఎన్కౌంటర్ చేసేస్తాను. పో. మేడం, మీరు చెప్పినట్టే చేశాను, కానీ ఆ ఎస్ఐ డబ్బులు తీసుకోలేదు. అతను డబ్బులు తీసుకోవడం ముఖ్యం కాదు, నువ్వు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించడం ముఖ్యం. దాన్ని కొందరు చూడడం ముఖ్యం. నీ పర్పస్ అయిపోయింది. ఇదిగో నీ డబ్బు, ఇక వెళ్ళు. ఏ డబ్బులిచ్చి వెళ్ళు. భలే వాడివయ్యా నువ్వు.
ఉంది లోకియే కావాలని సిద్ధుని అరెస్ట్ చేసి ఉంటాడని. నాకు కూడా అనుమానం వేస్తుంది. మనసులో ఏదో పెట్టుకుని లోకి ఇదంతా చేస్తున్నాడా అని. ఏ ఆలోచనని దగ్గరికి రానివ్వకు, రిలాక్స్డ్ గా ఉండు. ఇప్పుడు నాకు కొంచెం రిలాక్స్డ్ గా ఉంది విజయ్. ఆంటీ, కాఫీ టీ ఏమైనా తెప్పించమంటారా? ఏం వద్దు బాబు. ఏంటి మీరంతా అలా అనుమానంగా చూస్తున్నారు? ఏమీ లేదు బాబు. అయినా ఇది చాలా చిన్న కేసు, మీరేం బాధపడకండి. ఎవడో కావాలని సిద్ధుని కేసులో ఇరికించాడు. రేపు కోర్టుకి తీసుకెళ్ళాక సిద్ధు నిర్దోషిగా బయటకు వస్తాడు చూడండి. ఇప్పుడు సిద్ధుని ఎవరైతే అవమానించారో వాళ్లే తిరిగి సిద్ధు దగ్గరికి వచ్చి సారీ చెప్తారు. అలాగే అమ్మా, అలాగే. మీరేం బాధపడకండి. నేనిప్పుడే అమ్మతో మాట్లాడాను, జరిగిందంతా చెప్పాను. అమ్మ వెంటనే ఏసీపీ డీసీపీ వాళ్ళతో మాట్లాడతానంది. అంతేకాదు, ఈ కేసు విషయంలో మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని ధైర్యం కూడా చెప్పారంట. ఇంకా మీరు ఈ కేసు విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. నేను కూడా రేపు నేరుగా వెళ్లి ఎస్పీ వాళ్లతో మాట్లాడతాను. నేను కూడా మాట్లాడతాను. సిద్ధు, నువ్వింకెలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నువ్వే తప్పు చేయలేదు. మేం బెయిల్ మీద నిన్ను బయటికి తీసుకురావడం కాదు, ఆ కోర్టే నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తుంది. నేను కూడా ఇందాకటి నుంచి అదే చెప్తున్నాను అత్తయ్య. అయినా వినకుండా అలాగే బాధపడుతున్నారు. మీరింకా ఇక్కడే ఉంటే మీరు బాధపడటమే కాకుండా సిద్ధును కూడా బాధ పెడతారు. మీరింక బయలుదేరండి. అవునండి, మనం ఇక వెళ్దాం పదండి. లోకి, సిద్ధుని జాగ్రత్తగా చూసుకో. అలాగే అత్తయ్య. పదండి. ఐస్ క్రీమ్ నేను తినలేనా? ఎందుకని? ఎందుకంటే అది కాసేపట్లో కింద పడిపోతుంది. నువ్వు పరిపూర్ణ జీవితాన్ని
పిల్లా పాపలతో గడుపుతావమ్మా